శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవా. தென்னாடுடைய சிவனே போற்றி, எண்ணாட்டவர்க்கும் இறைவா போற்றி, తిరుచిట్రంబలం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శివానుగ్రహం పొందిన 63 మంది నాయనార్ల గురించి మన ఛానల్లో వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో సుందరమూర్తి నాయనారు వారు ఈ 63 మంది నాయనార్ల గురించి వివరిస్తూ యానాది నాయనారు గురించి చెబుతూ ఉన్నారు. ఈ యానాది నాయనారు కుంభకోణం దగ్గరలో తిరుయెయ్యనూర్ అనే గ్రామంలో పుట్టారు. ఈయన యొక్క వృత్తి ఏంటి అంటే రాజులకు సైన్యానికి కావలసినటువంటి ఆయుధాలను తయారు చేసి ఇస్తూ ఉండేవారు. ఒక్క ఆయుధాలను తయారు చేసి ఇవ్వడమే కాదు, సైన్యానికి మరియు ఆసక్తి గలవారికి యుద్ధం ఎలా చేయడం అన్నది కూడా నేర్పిస్తూ ఉండేవారు. కత్తితో ఎలా యుద్ధం చేయాలి, శూలంతో ఎలా యుద్ధం చేయాలి, గుర్రం పైన ఉండి యుద్ధం ఎలా చేయాలి, నేలపైన నిలబడి ఎలా యుద్ధం చేయాలి అనే నైపుణ్యాన్ని కూడా నేర్పిస్తూ ఉండేవారు. ఇలా నేర్పించిన తరువాత తమ విద్యార్థులు గురుదక్షిణగా కొంత ధనాన్ని ఇస్తారు కదా, ధనంగానో వస్తువుగానో ఇస్తారు కదా, అటువంటి ధనాన్ని తనకు ఎంత అవసరమో అంత మాత్రమే ఉంచుకుని మిగిలిన ధనాన్ని శివ భక్తులకు శివ కైంకర్యంగా అన్నదానం చేసేవారట. మనం వరుసగా వింటూ ఉన్నాం ఈ యొక్క శివ భక్తులు, ఈ నాయనార్ల యొక్క చరిత్రలో మనం ప్రతి ఒక్క నాయనార్ యొక్క చరిత్రలో మనకు వినబడుతూ ఉంటుంది. ఏంటది? ఈ శివభక్తుడు అన్నదానం చేస్తూ ఉన్నాడు, వస్త్రదానం చేస్తూ ఉన్నాడు అని. అన్నదానం అంత గొప్పది. శివానుగ్రహాన్ని తొందరగా పొందాలి అంటే అన్నదానం వినా వేరే గతి లేదు అని ఈ నాయనారు యొక్క బృందమంతా కూడా మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఆకలితో ఉన్నవారికి తప్పకుండా అంత అన్నం పెట్టండి. అలా అన్నదానం, శివభక్తులకు అన్నదానం చేస్తూ జీవించేవాడు. తన యొక్క శివభక్తి ఎలాంటిది అంటే ఎవరైనా సరే విభూతి, బొట్టు, రుద్రాక్ష ధరించి ఉంటే చాలు వారిని సాక్షాత్తుగా పరమేశ్వరుడిగానే భావించి 2 చేతులెత్తి నమస్కరించేవాడట ఈ యానాది నాయనారు. ఆఖరకు తనతో యుద్ధం చేయడానికి శత్రువు వచ్చి నిలబడినా కూడా ఆ శత్రువు రుద్రాక్షలు, విభూతి ధరించి ఉంటే ఆ కత్తిని కింద పడేసి 2 చేతులెత్తి నమస్కరించేవాడట ఈ యానాది నాయనారు. అందువలనే ఈ యానాది నాయనారుకు శత్రువులు అన్నవారు లేరు. అంతటి సాధువు, అంతటి వీరుడు కూడా. ఇలా జీవిస్తూ ఉన్నాడు కాబట్టి శత్రువులు ఎవ్వరు కూడా లేదు ఈ యానాది నాయనారుకు. కానీ అదే గ్రామంలో అతిశూరుడు అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా సైన్యానికి యుద్ధం ఎలా చేయాలి అన్న విద్యను నేర్పిస్తూ ఉండేవారు. కాకపోతే ఈ అతిశూరుడి దగ్గరికి అంతమంది ఎక్కువ విద్యార్థులు వచ్చేవారు కాదు. ఈ యానాది నాయనార్ దగ్గరికే ఎక్కువ మంది వెళ్ళి ఆ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. దాంతో ఈ అతిశూరుడికి అసూయ కలిగి ఈ యానాది నాయనారును ఈ గ్రామం నుంచి తరిమితే తప్ప మనకు విద్యార్థులు ఎక్కువ రారు అని ఒక కుట్రను పూని యానాది నాయనార్ దగ్గరకు వెళ్ళి, ఓయ్ యానాది, నువ్వు ఈ ఊరిలో ఉండకూడదు. ఒకటి నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. మనం ఇద్దరు మాత్రం ఈ ఊరిలో ఉండకూడదు. రా, యుద్ధం చేద్దాం. నువ్వా నేనా తెలుసుకుందాం రా అని పిలవగానే యానాది నాయనారు ఒక నియమం, ఎవరైనా యుద్ధానికి పిలిస్తే యుద్ధం చేయడానికి వెళ్తాడు, నేను యుద్ధానికి రాను అని మాత్రం చెప్పడు. అది వీరుడి లక్షణం. కాబట్టి యానాది నాయనారు సరే వస్తాను అని యుద్ధానికి బయలుదేరగానే ఆ యానాది నాయనార్తో పాటు ఉన్న శిష్యులు కూడా యుద్ధానికి వస్తారు. ఈ అతిశూరుడు కూడా తనతో పాటు కొంత సైన్యాన్ని తీసుకొచ్చాడు. దాంతో ఇరు వర్గాలు కూడా ఇక యుద్ధం పోటాపోటీగా చేస్తూ ఉన్నారు. తలలు తెగి కింద పడి దొర్లుతూ ఉన్నాయి, కాళ్ళు చేతులు తెగుతూ ఉన్నాయి, రక్తం ఏరుగా పారుతుంది. అంత ప్రచండమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. అందులో పైచేయిగా ఉన్నది యానాది నాయనార్దే. ఈ అతిశూరుడి యొక్క సైన్యం చెల్లాచెదురైపోయింది. అతిశూరుడు భయపడి పారిపోయాడు. గెలుపు యానాది నాయనార్దే. ఇక ఆ అతిశూరుడి యొక్క క్రోధం ఇంకా పెరిగింది. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఈ యానాది నాయనార్ను ఎలాగైనా ఓడించాలి, ఎలాగైనా ఓడించడం కాదు, ఈ యానాది నాయనార్ను చంపేయాలి అన్న కుట్ర పూని ఒకే ఒక మార్గం ఉంది. ఎలాగో చెల్లాచెదిరైపోయిన సైన్యం ఉన్నవారినైనా కూడా పిలిస్తే రారు.
ఎందుకని? అంతటి ప్రచండమైన యుద్ధం చేస్తున్నాడు యానాది నాయనారు. కాబట్టి ఆయన యొక్క వీరత్వం ముందు ఎవ్వరూ కూడా నిలబడలేరు. కాబట్టి ఒకే ఒక మార్గంతో యానాది నాయనను చంపేయవచ్చు అని కుట్రపూని ఒక వ్యక్తిని పిలిచి తూదుగా పంపిస్తాడు. నువ్వు వెళ్ళి చెప్పు, నీకు నాకు మాత్రమే యుద్ధం, కాబట్టి మనమిద్దరమే యుద్ధం చేసుకుందాం. నా పక్షాన ఉన్న సైన్యం, నీ పక్షాన ఉన్న సైన్యం ఊరికే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి నీకు నాకే కదా యుద్ధం, మనమిద్దరమే యుద్ధం చేసుకుందాం అని అతిసురుడు చెప్పాడు అని తూదుని పంపించిన తరువాత ఆ వ్యక్తి దూతగా వెళ్ళి ఆ యానాది నాయనారుకు చెప్పిన తర్వాత సరే అలాగే యుద్ధానికి వస్తాను అని యానాది నాయనారు ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ఒక్క యానాది నాయనారుకు అతిసూరుడికి వీరిద్దరికే పోటాపోటీగా యుద్ధం జరుగుతూ ఉంది. ఈ అతిసూరుడికి తెలుసు యానాది నాయనారు యొక్క బలహీనత. ఎవరైనా రుద్రాక్షలు విభూతి ధరించి ఉంటే వారితో యుద్ధం చేయడు, 2 చేతులెత్తి శివస్వరూపంగా నమస్కరిస్తాడు అని. కాబట్టి సరదాకి కూడా విభూతి పెట్టుకొని ఈ అతిసూరుడు ఒళ్ళంతా విభూతి రాసుకొని, ముఖము నిండా విభూతి రాసుకొని, కంఠమునందు రుద్రాక్షలు ధరించి ఈ వేషాన్ని ఈ యానాది నాయనారుకు తెలియకుండా డాలును అడ్డంగా పెట్టుకొని యుద్ధం చేస్తూ ఉన్నాడు. యానాది నాయనారు యుద్ధం చేస్తూ ఉండగా ఈ అతిసూరుడు వెంటనే ఆ అడ్డం పెట్టుకున్న డాలును తొలగించి చూపించగానే యానాది నాయనారుకు విభూతి రుద్రాక్షులు కనబడగానే ఇక యుద్ధం చేయడం ఆపేసి ఆ చేతిలో ఉన్నటువంటి కత్తిని కింద పడేశాడు. సాక్షాత్తు శివస్వరూపం అని. శత్రువు పక్షాన ఉన్నవాడు శత్రువు అని తెలుసు, కానీ ఆ శత్రువు విభూతి రుద్రాక్షలు ధరించి ఉన్నాడు. కాబట్టి నాకు సాక్షాత్తు శివస్వరూపమే అని తన చేతిలో ఉన్న కత్తిని డాలును కింద పడేశాడు. కింద పడేసి నిలబడిన వెంటనే మళ్ళీ యానాది నాయనారు కత్తిని డాలును పట్టుకొని నిలబడ్డాడు. ఎందుకని? ఒక చేతిలో ఆయుధం లేకుండా నిరాయుధుడుగా ఉన్న వాడిని ఒక శివభక్తుడు చంపాడు అని శివభక్తుడికి నింద రాకూడదు అని. అటు పక్షాన ఉన్నవాడు శత్రువే, కానీ విభూతి ధరించిన వాడు శివస్వరూపం. కాబట్టి వాడు ఆయుధం లేని వాడిని చంపాడు అన్న పేరు ఆ అపకీర్తి రాకూడదు అని కత్తిని డాలును మళ్ళీ యానాది నాయనారు తీసి యుద్ధం చేయకుండా చేతిలో పట్టుకొని నిలబడ్డాడు. అలా నిలబడిన సమయంలో ఈ అతిసూరుడు ఆ యానాది నాయనారును అనేక మారులు కత్తితో పొడిచి నేలమట్టం చేశాడు. యానాది నాయనారు శివాయ నమః నమశివాయ, శివాయ నమః నమశివాయ అంటూ ఆ శివనామస్మరణం చేస్తూ నేల కొరిగిపోయాడు. నేల కొరగగానే ఆకాశ వీధులలో పార్వతీ పరమేశ్వరులు వృషభ వాహనంపై దర్శనమిచ్చి ఆ యానాది నాయనార్ను కైలాసానికి తీసుకెళ్లారు. ఇందులో మనం నేర్చుకోవలసింది ఏంటి అంటే, మనకు ఎదురుగుండా ఎంతోమంది కనబడుతూ ఉంటారు. వారు విభూతి ధరించి కనబడ్డారనుకోండి, ఆహా ఈరోజు శివుణ్ణి గుర్తు చేస్తూ ఉన్నాడు ఈయన, శివుడిలాగానే విభూతి పెట్టుకొని రుద్రాక్షలు ధరించి బొట్టు పెట్టుకొని ఉన్నాడు అని అతనిలో శివుణ్ణి దర్శించాలి అన్నది ఈ యానాది నాయనారు మనకు నేర్పుతూ ఉన్నారు. అటువంటి యానాది నాయనారు యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ అటువంటి భక్తిలో కోటోవంతైన మనందరికీ కలగాలని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీసాయ దేవాయ మల్లినాదాయ మంగళం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.